బెట్టింగ్ భూతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది యూట్యూబ్ స్టార్స్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1,00,000 మంది ఫాలోవర్స్ ని కలిగి సినీ సెలబ్రిటీస్ కంటే మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇకపోతే యూట్యూబ్ లో తమకేదో మంచి కంటెంట్ అందిస్తున్నారని నమ్మిన ఎంతో మంది అమాయకపు ప్రజల ఆలోచన సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇకపోతే యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులారిటీ కలిగి ఉన్నవారు సొంత లాభాన్ని పొందడానికి బెట్టింగ్ యాప్ కంపెనీస్తో చేతులు కలిపి ఇలా సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా భావిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బెట్టింగ్ యాప్ అనేది ఒక అడిక్టివ్ యాప్. దీని ఊబిలో పడ్డారు అంటే బయటకు రావడం కష్టం. గేమ్స్ పేరిట మొదట ఇంట్రెస్ట్ చూపి ఆ తర్వాత డబ్బులు వస్తాయని ఆశ చూపి లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ లో పెట్టి మొత్తం కోల్పోతున్నారు. ఇక చివరికి చేసేదేమీ లేక ఇంట్లో భార్య లేదా తల్లి నగలు అమ్మి ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టిన వారున్నారు. మరికొంతమంది ఆస్తులు కూడా అమ్ముకున్నారు. ఇక అప్పులు చేసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుని చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రాణాలతో చెలగాటమాడితే ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఐఏఎస్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో మొత్తం 74 మందిని బయటకు తీశారు. ఇక సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న వారిని ఒక్కొక్కరిగా ఏరుతూ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని అనే ఒక యూట్యూబర్ ని పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు సన్నీ యాదవ్ అనే మరో యూట్యూబర్ కోసం వెతుకుతున్నారు. త్వరలోనే ఇతన్ని కూడా అరెస్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. వీరితో పాటు మరో 72 మందిని పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక వీరిలో ప్రముఖ సినీ నటి విష్ణుప్రియ కూడా ఉన్నది. ఈమె కూడా డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది. ఈమెను నమ్మి అందులో డబ్బు పెట్టిన వారు మోసపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెలబ్రిటీలు ప్రజల మంచి కోరుతారని అందరూ అనుకుంటారు. కానీ వీరు సొంత లాభం కోసం ప్రజల్ని పక్కన పెట్టారని పాపం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక వీరందరినీ అరెస్ట్ చేస్తారని, మిగిలిన వారిని కూడా త్వరలో వెతికి వారిని కూడా అరెస్ట్ చేస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.